కష్టం లేని వరం శాపమా? సీతాకోక చిలుక చెప్పిన నిజం. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారా? వాళ్ళ జీవితంలో ఏ కష్టము రాకూడదని అనుకుంటున్నారా? వాళ్ళు పడే చిన్నపాటి ఇబ్బందులు చూసి తట్టుకోలేక వెంటనే సహాయం చేయడానికి ముందుకొస్తున్నారా? మీ సమాధానం అవును అయితే ఈ కథ మీకోసమే. పూర్వం ఒక శక్తివంతమైన ధనవంతుడు అయిన మహారాజు ఉండేవాడు. ఆయన జీవితంలో కష్టం అంటే ఏంటో ఎప్పుడూ తెలియదు. సమస్త సుఖాలు సౌకర్యాల మధ్య పెరిగాడు. ఒకరోజు ఆయన తన అందమైన రాజతోటలో షికారు చేస్తూ ఆలోచనలో పడ్డాడు. ప్రకృతిలోని ప్రతి జీవి ఎంత అద్భుతంగా పెరుగుతుందో అని గమనిస్తున్నాడు. ఆకాశంలో విహరించే పక్షులు, చెట్లపై పరిగెత్తే జీవులు అన్నీ ఎవరి సహాయం లేకుండానే తమ జీవితాన్ని గడుపుతున్నాయి. అలా చూస్తుండగా ఆయన కళ్ళు ఒక చిన్న సీతాకోక చిలుక గూడు మీద పడ్డాయి. ఆ కకూన్ నుంచి ఒక జీవి బయటపడడానికి ఎంత కష్టపడుతుందో అని, ఆ చిన్న చిన్న రెక్కలను బయటికి తీయడానికి అపారమైన శక్తిని ఉపయోగిస్తున్నట్లు కనిపించింది. మహారాజు ఆ దృశ్యాన్ని చాలా కుతూహలంతో చూశాడు. ఈ చిన్న ప్రాణి ఎంతగా పోరాడుతుందో, అసలు అది ఎలా బయటపడుతుంది, దీని పెరుగుదల వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని ఆలోచించాడు. ఆ క్షణమే మహారాజుకు ఒక విచిత్రమైన ఆలోచన తట్టింది. ఈ సీతాకోక చిలుక ఎలా గూడు నుండి బయటకు వస్తుందో మనం గమనించాలి. ఈ ప్రక్రియను నేను దగ్గరగా చూడాలనుకుంటున్నాను. వెంటనే తన ఆస్థానంలోని ప్రధానమంత్రిని పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు. ప్రధానమంత్రి, ఆ సీతాకోక చిలుక గూడు దగ్గర ఒక భటుణ్ణి కాపలా ఉంచండి. అది బయటకు వచ్చే సమయం దగ్గర పడగానే నన్ను పిలవమని చెప్పండి. మరుసటి రోజు ప్రధానమంత్రి ఒక నమ్మకమైన భటుణ్ణి ఆ సీతాకోక చిలుక గూడు దగ్గర కాపలా ఉంచాడు. సమయం గడిచింది. చిలుక గూడు నుండి బయటకు వచ్చే సమయం రానే వచ్చింది. ఆ భటుడు వెంటనే రాజుగారికి విషయం తెలియజేశాడు. రాజుగారు ఎంతో ఆతృతగా అక్కడికి వచ్చి సీతాకోక చిలుక గూడు నుండి బయటికి రావడాన్ని చాలా ఆసక్తిగా గమనించాడు. అది ఎంత ప్రయత్నించినా పూర్తిగా బయటకు రాలేక, ఎగరలేక బాధపడుతున్నట్లు ఆయనకు కనిపించింది. దాని రెక్కలు కూడా చాలా బలహీనంగా ఉన్నట్లు గమనించాడు. అయ్యో, ఎంత బలహీనంగా ఉందో, ఇది బయటకు రావడానికి ఎంత కష్టపడుతోంది, అయినా కూడా పూర్తిగా బయటికి రాలేకపోతుంది. దీనికి నా సాయం అవసరం అనుకున్నాడు మహారాజు. వెంటనే తన కత్తితో ఆ కక్కును కొద్దిగా చీల్చాడు. సీతాకోక చిలుకకు ఇప్పుడు బయటకు రావడానికి సులభంగా అనిపించింది. అది నెమ్మదిగా కక్కున్ నుండి బయటకు వచ్చింది. కానీ మహారాజు ఆశ్చర్యపోయాడు. దాని రెక్కలు చిన్నవిగా, బలహీనంగా ఉన్నాయి. అది ఎగరలేకపోయింది. నేలపై పాకుతూనే ఉంది. మహారాజుకు అర్థం కాలేదు. నేను దాని కష్టం తగ్గించాను కదా, మరి అది ఎందుకు ఎగరలేకపోతుంది అని ఆలోచించాడు. వెంటనే జ్ఞాని అయిన తన ఆస్థాన గురువుని పిలిపించి విషయం చెప్పాడు. గురువు చిరునవ్వు నవ్వి ఇలా వివరించాడు. మహారాజా, మీరు ఆ సీతాకోక చిలుకకు సహాయం చేశారని అనుకున్నారు. కానీ మీరు తెలియకుండానే దాని జీవితంలో అతి ముఖ్యమైన ఎదుగుదల ప్రక్రియను ఆపేశారు. ఆ సీతాకోక చిలుక కకూన్ నుండి బయటకి పడడానికి పడే ఆ తీవ్రమైన పోరాటమే దాని రెక్కలకు బలాన్ని ఇస్తుంది. ఆ పోరాటం వల్ల దాని శరీరం నుండి ఒక ద్రవం రెక్కల్లోకి పంపబడుతుంది. ఆ ఒత్తిడి, ఆ కష్టమే దాని రెక్కలను బలంగా, పెద్దవిగా చేసి అది స్వేచ్ఛగా ఎగరడానికి సిద్ధం చేస్తుంది. ఆ కష్టం లేకుండా బయటకు వస్తే అది ఎప్పటికీ ఎగరలేదు. దాని జీవితంలో అది పడాల్సిన స్వయం పోరాటాన్ని మీరే తీసేశారు. గురువు మాటలు మహారాజుకు కనువిప్పు కలిగించాయి. జీవితంలో ప్రతి ఒక్కరూ తమ సొంత పోరాటాలను ఎదుర్కోవాలని, ఆ కష్టాలే మనల్ని బలంగా, పరిపూర్ణంగా చేశాయని ఆయనకు అర్థమైంది. ఇతరుల కష్టాలను చూసి జాలి పడవచ్చు, వారికి మద్దతు ఇవ్వచ్చు. కానీ వారి సొంత పోరాటాలకు అవసరమైన పోరాటాన్ని మనమే తీసివేయకూడదు. ఎందుకంటే ఆ కష్టాలే మనకు నిజమైన పాఠాలను నేర్పిస్తాయి, మనల్ని శక్తివంతులుగా మారుస్తాయి. ఈ కథ విన్నాక మీరేం నేర్చుకున్నారు? పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథ మీకు ఏమైనా సూచించిందా? మీ ఆలోచనలను కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ అద్భుతమైన పాఠాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసి వారి జీవితాల్లో కూడా ఒక కొత్త ఆలోచనలకు నాంది పలకండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.